ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం, జరగనీయకుండా చేయడం, ఇవన్నీ నిరంతరం చేశారు. ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు చాలా ప్రమాదమైంది, మీరు చేయొద్దండి, క్యాన్సిల్ చేయొద్దండి, మళ్ళీ ఎవరికి బాధ్యత ఉండదంటే వినకుండా ఇది చేశారు. ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా 2000 సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే 2001, 2, 3 అదే మాట్లాడుతున్నారు. అంటే ఏం జరిగింది ప్రాజెక్టులో కూడా తెలియకుండా ప్రజల్ని మభ్య పెట్టారంటే ఏ విధంగా చేశారు? ఇది ఒక ఉదాహరణ. కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫార్మర్లు కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఓసారి కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అధికారం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్టి బాధ్యత అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా.